వెల్కమ్ బ్యాక్ టు ప్రిఫరెన్స్ స్టడీ ఛానల్. ఇది మనం సాటర్డే ఇంగ్లీష్ గ్రామర్ మాక్ టెస్ట్. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్ మాక్ టెస్ట్ నంబర్ 4 ఈరోజు మనం చూస్తున్నది. సో ఈ వీడియోస్ ఏవైతే నేను సాటర్డే గ్రామర్ కోసం చేస్తున్నానో ఇవి మనకి ఏపీ టెట్కి, టీఎస్ టెట్కి, ఏపీడిఎస్సి, టీఎస్టిఎస్సి, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, రైల్వే స్కూల్ రిక్రూట్మెంట్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు పనికొస్తాయి. ఓకే, సో ఈ వీడియోలో మనము 50 MCQs ఉంటాయి. ఈ క్వశ్చన్స్ నేను చదివిన తర్వాత మీరు ప్యాసివ్ లెర్నర్స్ లాగా కూర్చోకుండా యాక్టివ్ లెర్నర్స్ లాగా క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయటానికి ట్రై చేయాలి. ఓకే, ఎందుకంటే మీకు అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ మోడ్లో నడుస్తాయి కాబట్టి స్క్రీన్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు చదవటం, ఆలోచించటం, ఆన్సర్ ఇవ్వటం ఇవన్నీ కూడా మనకి అలవాటు అవ్వాలి. ఓకే, అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కదా అన్నట్టు మీరు వెయిట్ చేయటం కాకుండా మీ ఆలోచనని, మీ థింకింగ్ని మీరు ఇగ్నైట్ చేయడానికి, ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1, the teacher called off the meeting. The meaning of the phrasal verb called off is invited formally, postponed, cancelled, reminded later. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? ఫ్రేజల్ వర్బ్ అన్నప్పుడు కాల్డ్ ఆఫ్ అన్నారు కదా, ఒక వర్బ్ వస్తుంది, వర్బ్ తర్వాత ఒక ప్రపోజిషన్ అన్నా వస్తుంది, లేదా ఒక్కొక్కసారి యాడ్ వర్బ్ వస్తుంది, లేదు అంటే ఒక్కొక్కసారి రెండు కూడా వస్తాయి. ఓకే, ప్లస్ ఇవన్నీ కలిపి ఏదైతే ఫ్రేజ్ ఫామ్ అవుతుందో దాని మీనింగ్ వీటి నుంచి వేరేగా ఉంటుంది. అలాంటి దాన్ని మనము ఫ్రేజల్ వర్బ్ అని చెప్పి అంటాం. ద టీచర్ కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ అన్నప్పుడు మీటింగ్ ముందు ప్లాన్ చేశారు కానీ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి పారేశారు. ఓకే, సో ద టీచర్ కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ అన్నప్పుడు ద టీచర్ క్యాన్సిల్ ద మీటింగ్. సపోజ్ మనం పిక్నిక్ ప్లాన్ చేసాం కానీ ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే భయంకరంగా మబ్బుగా ఉంది, వెళ్తే ఇరుక్కుపోతాం అని చెప్పి వీ విల్ కాల్ ఆఫ్ ద పిక్నిక్, అంటే వీ క్యాన్సిల్ ద పిక్నిక్. సెకండ్, చూస్ ద సెంటెన్స్ విత్ అన్ అడ్వర్బియల్ క్లాజ్. చూస్ ద సెంటెన్స్ విత్ అన్ adverbial clause. I stayed at home because I was unwell. She has lived here for 5 years. They arrived early. The bag is on the table. అడ్వర్బియల్ క్లాజ్ అసలు ఎక్కడుంది అన్నది ఫస్ట్ వెతకాలి మనం కదా. సో ఈ సెంటెన్సెస్లో మీరు చూస్తే ఇందులో రెండు క్లాజులు ఉన్నాయి. ఫస్ట్లో ఐ స్టేడ్ ఎట్ హోమ్, ఐ వాజ్ అన్వెల్. ఓకే, సో అడ్వర్బియల్ ఎందుకు ఇంట్లో ఉన్నాం? ఐ స్టేడ్ అన్నది వర్బ్. ఓకే, ఎందుకు ఇంట్లో ఉన్నాం? బికాజ్ ఐ వాజ్ అన్వెల్ అని చెప్పి ఈ క్లాజ్ మీకు రీజన్ చెప్తుంది. అందుకని ఇక్కడ మనకి అడ్వర్బియల్ క్లాజ్ ఉంది. వాట్ ఈస్ అన్ అడ్వర్బ్? అడ్వర్బ్ అనేది ఒక వర్బ్ని మోడిఫై చేస్తుంది, అంటే మనకి దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఆర్ అడ్జెక్టివ్ గురించి కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 3, చూస్ ద సెంటెన్స్ విత్ అన్ అడ్వర్బియల్ క్లాజ్. ఇప్పుడు అలానే ఇక్కడ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్ హోమ్, ద బుక్స్ ఆర్ ఆన్ ద షెల్ఫ్. అడ్వర్బియల్ క్లాజ్ ఇక్కడ మనం చూసిన దాన్ని అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ అని చెప్పి అంటాం. ఓకే, బికాజ్ అని వచ్చింది అంటేనే రీజన్, ఏ కారణంగా అని. ఓకే, సో దిస్ ఈజ్ అ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఇది ఏంటి అన్నది తర్వాత చెప్తా. చూస్ ద సెంటెన్స్ విత్ అన్ అడ్వర్బియల్ క్లాజ్. ఇందులో కూడా మనకి ఎక్కడ క్లాజ్ ఉందని చెప్పి వెతుకుదాం. ఓకే, ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్ హోమ్. ఎప్పుడు నేను ఇంటికి వెళ్తానో అప్పుడు నేను నిన్ను కాల్ చేస్తాను. ఓకే, ఐ విల్ కాల్ అనేది వర్బ్ కదా. ఎప్పుడు కాల్ చేస్తాను? ఇంటికి వెళ్ళిన తర్వాత. వెన్ ఐ రీచ్ హోమ్ అంటే ఐ యామ్ టెలింగ్ యూ ద టైం. ఎప్పుడు నేను కాల్ చేస్తాను? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, అప్పుడు ఆ టైంలో నేను నీకు ఫోన్ చేస్తాను. ఓకే, సో చూస్ ద సెంటెన్స్ విత్ అన్ అడ్వర్బియల్ క్లాజ్ అన్నప్పుడు దిస్ ఈజ్ యువర్ అడ్వర్బియల్ క్లాజ్. టైం చెప్తోంది ఎప్పుడు, వెన్ అనేది మనము
టైం కోసం వాడతాం. సో దిస్ ఈస్ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైం. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 4. The people followed the principles that Mandela advocated. The part of the sentence that Mandela advocated is the people followed the principles that Mandela advocated. మనం దేని గురించి అడుగుతున్నాం? That Mandela advocated ఏంటి? Adjectival clause, adverbial clause, conditional clause అండ్ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఓకే, స్పెసిఫిక్గా అడిగారు ఈ పార్ట్ అని చెప్పి వాళ్ళే మెన్షన్ చేసేసారు. సో మనం ఓన్లీ దీని గురించి ఆలోచించాలి. ద పీపుల్ ఫాలో ద ప్రిన్సిపల్స్ దాట్ మండేలా అడ్వకేటెడ్. దాట్ మండేలా అడ్వకేటెడ్ అనేది ఏం క్లాజ్? ఎలాంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నాం? పీపుల్ ఫాలోడ్ ప్రిన్సిపల్స్. ఓకే, కానీ ఎలాంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారు? ఏవైతే మండేలా చెప్పారో అవి ఫాలో అవుతున్నారు. ఓకే, ఈ ప్రిన్సిపల్స్ అన్న నౌన్ని ఈ దాట్ మండేలా అడ్వకేటెడ్ దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దాన్ని మనము డిస్క్రైబ్ చేస్తున్నాం. ఓకే, అందుకని దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివల్ క్లాజ్. 6. They admired the leader who spoke the truth. The part who spoke the truth is who spoke the truth. Okay, ఆల్రెడీ మనకి ఏం కావాలి అనేది కూడా అడిగేశారు వాళ్ళు. దే అడ్మైర్డ్ ద లీడర్ హూ స్పోక్ ద ట్రూత్. ద పార్ట్ హూ స్పోక్ ద ట్రూత్ ఇస్ అన్ అడ్వర్బియల్ క్లాజ్, అ నౌన్ క్లాజ్, అన్ అడ్జెక్టివల్ క్లాజ్, అ కండిషనల్ క్లాజ్. దే అడ్మైర్డ్ ద లీడర్. ఓకే, వాళ్ళకి లీడర్ అంటే చాలా అడ్మిరేషన్, చాలా ఇష్టం, చాలా నచ్చుతాడు. ఓకే, ఎలాంటి లీడర్ని వాళ్ళు అడ్మైర్ చేస్తున్నారు? ఏ లీడర్ అయితే హూ స్పీక్స్ ద ట్రూత్ అతన్ని వాళ్ళు అడ్మైర్ చేస్తున్నారు. ఓకే, సో ఈ లీడర్ అనేది పర్సన్, ఇట్ ఈస్ అ నౌన్. ఎలాంటి లీడర్ అని చెప్పి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఈ క్లాజ్ నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్న దాన్ని మనం అడ్జెక్టివ్ అని చెప్పి అంటాం కాబట్టి దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివల్ క్లాజ్. 7. Choose the word that can be used as a verb and a noun. A verb as well as a noun అని చెప్పనాలి. ఓకే, choose the word that can be used as a verb as well as a noun. Help, went, began, spoke. నౌన్ గాను వాడచ్చు, దీన్ని మనము వర్బ్ గాను వాడచ్చు. ఇలాంటి నేను ఎన్ని ఎంసిక్యూస్ చేశానో ఈ క్లాస్ 3 నుంచి క్లాస్ 9 వరకు చేసిన వీడియోస్లో. ఓకే, ఎవరైతే మీరు క్లాస్ 3 నుంచి చాలా కంటిన్యూస్గా నాతో పాటు ఉండి చూసారో యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ లైక్ దిస్. ఆప్షన్ 1 హెల్ప్ అనేది మనము వర్బ్ గాను వాడచ్చు, నౌన్ గాను వాడచ్చు. ఓకే, సపోజ్ ఐ సే హీ నీడ్స్ సమ్ హెల్ప్ విత్ హిస్ హోంవర్క్. ఓకే, అలా మనం అన్నప్పుడు ఈ హెల్ప్ అనేది ఇట్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ అ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీ, అందుకని ఇక్కడ మనము నౌన్ లాగా వాడాం. ఓకే, అదే సపోజ్ ఐ సే క్యాన్ యూ హెల్ప్ మీ క్యారీ మై బ్యాగ్ అంటే ఇక్కడ క్యాన్ యూ హెల్ప్ మీ అన్నప్పుడు ఇక్కడ మనము ఒక యాక్షన్ కింద వాడుతున్నాం. సో హియర్ ఇట్ ఈస్ అ వర్బ్. ఇలా ఏవైతే వర్డ్స్ మనము వర్బ్స్ లాగాను నౌన్స్ గాను రెండిట్లాగాను మనం వాడగలిగితే వాటిని మనము కన్వర్షన్ వర్డ్స్ అని కూడా అంటాము, లేదా జీరో డిరైవేషన్ వర్డ్స్ అని కూడా అంటాం. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 8. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూస్డ్ యాజ్ బోత్ నౌన్ అండ్ ఎ వర్బ్. సో అలానే ఇప్పుడు వీటికి కూడా ఆలోచించాలి. ప్లే, టుక్, ర్యాన్, గేవ్. ఆప్షన్ 1 ప్లే. ఏదైనా నాటకం ఉంటుంది, నాటకాన్ని ఏమంటాం మనం? ప్లే. ఐ వెంట్ టు వాచ్ ఎ ప్లే. ఓకే, ఐ వెంట్ టు వాచ్ ఎ ప్లే అన్నప్పుడు ఇది కాబట్టి దిస్ ఈజ్ అ నౌన్. సపోజ్ ఐ సే ది చిల్డ్రన్ ప్లే ఇన్ ద పార్క్.
అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు ఆడుకుంటున్నారు. దట్ మీన్స్ దట్ ఈస్ ఎ యాక్షన్, దట్ ఈస్ అ వర్బ్. ఓకే, ఇలా మనము వీటిని మనము వాడలేము. అందుకని ఆప్షన్ 1 ప్లే ఈజ్ ద ఆన్సర్. ఓకే, ర్యాన్ అనేది మనము రెండిటిగా వాడలేం. కానీ రన్ అన్న దాన్ని మళ్ళీ మనము నౌన్ గాను వాడచ్చు, వర్బ్ గాని వాడచ్చు. ఓకే, లైక్ ఐ వెంట్ ఫర్ ఎ రన్ ఇన్ ద మార్నింగ్ అన్నప్పుడు దట్ బికమ్స్ ఎ నౌన్. షీ రన్స్ ఎవ్రీ డే బిఫోర్ మార్నింగ్ అంటే అప్పుడు దట్ బికమ్స్ అ వర్బ్. ఓకే, సో రన్ అన్నది మనం వాడచ్చు కానీ ర్యాన్ అనే దాన్ని మాత్రం మనం నౌన్ వర్బ్ కింద వాడలేం. 8 చూస్ ద వర్డ్ దట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ a number of people watching a match or something. Question number 10. Choose the grammatically correct question. How long the queue is? How long is the queue? How the queue is long? How long is the queue? How long is the queue is the correct answer. Okay. హౌ తర్వాత డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తర్వాత ఫస్ట్ మనం ఏం అడుగుతున్నాము అది ఫస్ట్ వచ్చేసేయాలి. తర్వాత వర్బ్, తర్వాత దేని గురించి మాట్లాడుతున్నాము సబ్జెక్ట్ అనేది రావాలి. 11 చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ క్వశ్చన్. వాట్ టైమ్ ద మూవీ స్టార్ట్స్? వాట్ టైమ్ డస్ ద మూవీ స్టార్ట్? వాట్ టైమ్ స్టార్ట్స్ ద మూవీ? వాట్ ద మూవీ టైమ్ ఈజ్? దేని గురించి మాట్లాడుతున్నాం? టైం, ఏ టైం కదా. సో ఆప్షన్ వాట్ అని చెప్పి ఫస్ట్ రావాలి. దేని గురించి అడుగుతున్నామో తర్వాత మన ఆక్సిలరీ వర్బ్ ఆర్ ద హెల్పింగ్ వర్డ్, దెన్ మనకి ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ దెన్ ద మెయిన్ వర్బ్. దట్ ఈస్ ద బేసిక్. జనరల్లీ చాలా సెంటెన్సెస్లో ఈ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో మన డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వచ్చి ప్లస్ దేని గురించి అడుగుతున్నాము అన్నది రావాలి. తర్వాత you will have the auxiliary verb or the helping verb and then the subject of the sentence. ఆ తర్వాత the main verb of the sentence. Okay, what time does the movie start? Option 2 is your answer. Choose the expression with the correct order of adjectives. Correct order of the adjectives. A brown Indian handmade wooden table. A handmade wooden Indian brown table. A wooden handmade brown Indian table. A brown Indian table handmade wooden. టంగ్ ట్విస్టర్ లాగా ఉంది. అడ్జెక్టివ్స్ని మనం ఆర్డర్లో రాసుకునేప్పుడు ఫస్ట్ మనకి ఏంటి దాని గురించి మనం ఏమనుకుంటున్నాం అంటే మన ఒపీనియన్, ఆ తర్వాత సైజ్ పెద్దదా చిన్నదా, 4 ఏళ్ళ 5 ఏళ్ళ, గుండ్రంగా ఉందా స్క్వేర్గా ఉందా, ఎర్రగా ఉందా నల్లగా ఉందా, ఇండియనా లేకపోతే అమెరికన్నా, వుడెన్తో చేసామా ప్లాస్టిక్తో చేసామా, ఓకే, దేనికోసం మనం దీన్ని వాడతాము, ఆ తర్వాత అసలు ఏంటి ఐటమ్ అన్నది ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే బ్రౌన్ ఇండియన్ హ్యాండ్మేడ్ వుడెన్ టేబుల్. బ్రౌన్ ఎక్కడుంది? బ్రౌన్. ఓకే, ఆరిజిన్ ఇండియన్. ఎలా తయారు చేశారు అన్నది మనకి ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇందులో లేదు. సో వీ విల్ యాడ్ ఇట్ యాజ్ మెటీరియల్ ఓన్లీ. ఓకే, హ్యాండ్మేడ్ వుడెన్ టేబుల్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. సేమ్ థింగ్ ఇక్కడ మీరు అప్లై చేయాలి. చూస్ ద ఎక్స్ప్రెషన్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. చైనీస్ స్మాల్ రౌండ్ వుడెన్ బౌల్, a wooden round small Chinese bowl, a round wooden Chinese small bowl, a small round Chinese wooden bowl. ఫస్ట్ మనం సైజు తీసుకుందాం. ఓకే, స్మాల్, ఏ రౌండ్గా ఉన్నది. ఓకే, ఎక్కడిది? చైనీస్ది. దేంతో తయారు చేశారు? వుడెన్తో తయారు చేశారు. యాక్చువల్లీ ఏంటిది? బౌల్. ఓకే, సో ఆప్షన్ 4 is your answer. While one of my friends dash, it began to rain. Choose the correct tense form of the verb to complete the sentence. While one of my friends dash, it began to rain. దేని గురించి మాట్లాడుతున్నాం? ఎప్పటి గురించి? ఇది పాస్ట్లో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాం. ఇది చూసి మీకు తెలుస్తుంది. సో వాస్ ప్లేయింగ్, వర్ ప్లేయింగ్, హ్యావ్ ప్లేడ్, విల్ బి ప్లేయింగ్. పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం కదా.
సో విల్ బి అయితే అసలు ఛాన్సే లేదు. ఓకే, హ్యావ్ కూడా ప్రెజెంట్ కాబట్టి ఇది కూడా పనికిరాదు. సో యువర్ ఆన్సర్ హ్యాస్ టు బి ఎయిదర్ దిస్ ఆర్ దిస్. పాస్ట్లో మనకి రెండు యాక్షన్స్ నడిచాయి అని అనిపించినప్పుడు ఇదేంటి, వెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ ఇట్ బిగాన్ టు రెయిన్. నా ఫ్రెండ్స్లో ఒకళ్ళు ఆడటం మొదలుపెట్టినప్పుడు లేదా ఆడుతున్నప్పుడు వాన పట్టడం మొదలుపెట్టింది కదా. సో రెండు కూడా మనకి పాస్ట్ టెన్స్లోనే నడిచాయి. పాస్ట్ టెన్స్లోనే రెండు నడిచాయి అంటే ఏంటి, ఒకటి ఫస్ట్ నడిచింది, ఒకటి తర్వాత నడిచింది. ఓకే, సో ఏదైతే మనకి పాస్ట్ టెన్స్లో ఎక్కువసేపు నడుస్తుందో, లాంగర్ డ్యూరేషన్కి నడుస్తుందో దానికి మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి. ఏదైతే మనకి షార్ట్ పీరియడ్కి నడుస్తుందో దానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాలి. ఓకే, సో ఇక్కడ మనము ఈ సెంటెన్స్లో చూస్తే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆడుతూ ఉన్నప్పుడు వాన పట్టం మొదలుపెట్టింది. ఏది ఎక్కువసేపు అయింది, ఆడటం అనేది ఎక్కువైంది కదా. సో ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది, పాస్ట్ కంటిన్యూస్. సో ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ అన్నాం కాబట్టి వైల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ అన్నప్పుడు వన్ వాజ్, ఇది ఎప్పుడు చూసుకోకూడదు, ఇది చూసుకోవాలి. వైల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ ప్లేయింగ్ ఇట్ బిగాన్ టు రెయిన్. ఆప్షన్ 1 is your answer. When the teacher dash the lesson, the bell rang. ఇది కూడా అలాంటి కాన్సెప్టే. సో యూ హ్యావ్ టు టెల్ ద ఆన్సర్. టీచర్ చదువు చెప్తూ ఉన్నప్పుడు బెల్ రింగ్ అయిపోయింది. ర్యాంక్ అంటే దిస్ ఇస్ పాస్ట్ టెన్స్. ఓకే, సో పాస్ట్లోనే రెండు నడిచాయి, ఒకటేమో ఎక్కువసేపు నడిచింది, ఒకటేమో తక్కువసేపు నడిచింది. తక్కువసేపు నడిచిన దానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ పడతాం, ఎక్కువ లాంగ్ డ్యూరేషన్కి మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి సింపుల్ పాస్ట్ ఇచ్చేసారు. సో వీఆర్ లెఫ్ట్ విత్ పాస్ట్ కంటిన్యూస్. సో ఎక్స్ప్లెయిన్, హ్యాస్ ఎక్స్ప్లెయిన్, వాజ్ ఎక్స్ప్లెయినింగ్, విల్ ఎక్స్ప్లెయిన్లో పాస్ట్ కంటిన్యూస్ ఇస్ దిస్. వైల్ ద టీచర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్, ద బెల్ ర్యాంగ్. 16. They couldn't enter the hall because the show had started, was starting, had started. ఓకే, వాళ్ళు హాల్లోకి వెళ్ళలేకపోయారు ఎందుకంటే షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, కుడెంట్ ఎంటర్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇది అయిపోయింది, దాని గురించి మాట్లాడుతున్నాం, మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. పాస్ట్లో ఒక దాని తర్వాత ఒకటి జరిగింది. ఫస్ట్ ఏం జరిగింది, షో ఏమో స్టార్ట్ అయిపోయింది, అందుకని చెప్పి మనం లోపలికి ఎంటర్ అవ్వలేకపోయాం. ఓకే, సో ఇదేమో పాస్ట్, ఇదేమో అంతకంటే ముందు అయిపోయింది, అంటే దిస్ ఈజ్ ద ఎర్లియర్ పాస్ట్. ఓకే, సో ఏది ఎర్లియర్ పాస్ట్ అంటే ఏది ఫస్ట్ జరుగుతుందో పాస్ట్లో దానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. ఓకే, దే కుడెంట్ ఎంటర్ ద హాల్ బికాస్ ద షో హ్యాడ్ స్టార్టెడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఇదే కాన్సెప్ట్ని ఇప్పుడు మీరు ఇక్కడ అప్లై చేయాలి. He didn't go to the movie because he dash it already. Choose the correct verb form to complete the sentence. Saw, was seeing, had seen, has seen. Okay, చూడటం గురించి మాట్లాడుతున్నారు. He didn't go to the movie. వెళ్ళలేదు అంటే పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్లో కూడా ఒక దాని తర్వాత ఒకటి జరిగింది. ఏంటి, మూవీకి వెళ్ళాల ఎందుకంటే ఆల్రెడీ అతను ఒకసారి చూసేసాడు కాబట్టి. సో ఏది ఫస్ట్ జరిగింది, అతను ఆల్రెడీ చూసేసాడు అన్నది ఫస్ట్ జరిగింది, అందుకని చెప్పి అతను వెళ్ళలేదు. ఓకే, సో ఇదేమో మనకేమో పాస్ట్ టెన్స్, ఇదేమో దిస్ ఈజ్ యువర్ ఎర్లియర్ పాస్ట్, పాస్ట్లో కూడా ముందు జరిగింది. ఓకే, సో ఎర్లియర్ పాస్ట్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో మనం చూపిస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే హీ డిడ్ంట్ గో టు ద మూవీ బికాస్ హీ హ్యాడ్ సీన్ ఇట్ ఆల్రెడీ. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 18. A person who abstains from taking alcohol is. Abstains అంటే లైక్ దే డోంట్ టేక్ ఇట్ at all. Okay, abstains. A person who abstains from taking alcohol is a teetotaler, a theist, a mercenary, and omnipresent. Teetotaler. ఓకే, టీటోటాలర్ అంటే ఎవరైతే కంప్లీట్గా ఆల్కహాలిక్ బెవరేజెస్ని తాగరో
వాళ్ళని టీటోటాలర్ అంటారు. దీని స్పెల్లింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ డబుల్ టీ వస్తుందా, డబుల్ ఎల్ వస్తుందా అని చెప్పి మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. థీస్ట్ అంటే ఏంటి? థీస్ట్ అంటే అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. దేవుడి మీద నమ్ముకున్న వాళ్ళని థీస్ట్ అంటాము. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళని అథీస్ట్ అని చెప్పి అంటాం. ఎవరైతే సోల్జర్స్ ఉంటారో, ఎవరైతే సోల్జర్ అన్న జాబ్ని డబ్బులు సంపాదించుకోవటానికి లాగా ఒక వర్క్ లాగా చేస్తారో వాళ్ళని మనము మర్సినరీ అని చెప్పి అంటాం. ఆమ్ని ప్రెజెంట్ అంటే వన్ దట్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఎట్ ద సేమ్ టైం. అన్ని చోట్ల ఒకటేసారి ఉండగలిగితే వాళ్ళని మనం ఆమ్ని ప్రెజెంట్ అని చెప్పి అంటాం. జనరల్లీ మనము గాడ్, దేవుడికి మనం అది వాడతాం. 19. One of the following is a plural noun. Choose it. Fungus, syllabi, datum, crisis. ఒక్కటే ప్లూరల్ ఉంది, మిగతావన్నీ సింగిల్. ఫంగస్ is single, fungi is plural, datum is single, data is plural, crisis is single, crisis is plural, syllabi is plural, syllabus is singular. Okay, one of the following is a plural. Option 2 is your answer. Seeing the police, the thief ran away. This sentence has one main clause, one relative clause, one defining relative clause, one non-defining relative clause. ఈ clauses మీద నేను వీడియోలు చేశాను. అవి ఒకసారి మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. క్లాజెస్ మీద క్వశ్చన్ లేకుండా టెట్ ఎగ్జామినేషన్స్, డిఎస్సి ఎగ్జామినేషన్స్ ఉండవు. అండ్ చాలామంది అందులో తప్పులు చేస్తారు కాబట్టి దానివల్లే మనకి మార్కులు పెరిగే ఛాన్స్ ఉంటుంది, లేదా మార్కులు పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డెఫినెట్లీ దాన్ని ఒకసారి చూడాలి. ఓకే, సీయింగ్ ద పోలీస్, ద థీఫ్ ర్యాన్ అవే. దిస్ సెంటెన్స్ హ్యాస్ హౌ మెనీ క్లాజెస్? ద థీఫ్ ర్యాన్ అవే అన్నది క్లాజ్. ఓకే, సీయింగ్ ద పోలీస్ అనేది క్లాజ్ కాదు. దిస్ ఈజ్ ఐఎన్జీ వచ్చింది కదా, దిస్ ఈజ్ అ participial phrase. This is not a clause. Okay, so seeing the police, the thief ran away. This sentence has only one main clause. Main clause అని ఎందుకంటున్నామంటే ఫుల్ మీనింగ్ వచ్చేస్తుంది. It is not dependent on anything. Thief దొంగ పారిపోయాడు, the thief ran away. Option 1, one main clause is your answer. 21. She said that she was busy. This sentence has she said that she was busy, a relative clause, a noun clause, an adverbial clause of reason. That అని వచ్చింది కదా, సో దాట్ అని వచ్చింది అంటేనే దట్ ఈస్ అ సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్ వచ్చింది అంటేనే దిస్ ఈస్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, షీ సెడ్, she was busy. These are the clauses. Okay, this sentence has a relative clause, noun clause, adverbial clause, and adverbial clause of reason. ఏది పెద్దగా ఉంది కదా అని చెప్పి ఆన్సర్ అనుకోకూడదు ఎప్పుడు. ఓకే, ఇట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. ఓకే, హౌ డు యూ ఐడెంటిఫై? నౌ షీ సెడ్ అని చెప్పి అంటున్నారు. ఓకే, ఇది వర్బ్ కదా. షీ సెడ్ వాట్ అన్న ఒక క్వశ్చన్ మీరు అడిగితే ఏమైనా ఆన్సర్ వస్తుందా? షీ సెడ్ వాట్? షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ అన్న ఆన్సర్ వస్తే that is a noun clause. Okay, option 2 is your answer. 22. Ganesh, who is my friend, lives in Guntur. This sentence has Ganesh, who is my friend, lives in Guntur. నేను మీకు చెప్తున్నా, Ganesh, who is my friend, lives in Guntur. This sentence has a that clause, a defining relative clause, a non-defining relative clause, an adverbial clause. హూ అని వచ్చింది అంటేనే రిలేటివ్ క్లాజ్. ఓకే, సో రిలేటివ్ క్లాజ్లో నాన్ డిఫైనింగా, డిఫైనింగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసే గుర్తుపట్టచ్చు. ఓకే, ఇలా కామాలు వచ్చాయి అంటేనే ఇట్ ఈస్ అ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. డిఫైనింగ్ క్లాజ్కి మనకి ఎప్పుడు కూడా కామాస్ రాకుండా ఉంటుంది. ఓకే, కానీ నాన్ డిఫైనింగ్కి మనకి కామాలు కళ్ళకి కనిపిస్తాయి. అదే కాకుండా నాన్ డిఫైనింగ్ క్లాజ్, రిలేటివ్ క్లాజ్
సపోజ్ ఇది లేకపోయినా కూడా ఈ సెంటెన్స్లో మీనింగ్కి మనకి పెద్దగా ఏం ఎఫెక్ట్ ఉండదు. గణేష్ లివ్స్ ఇన్ గుంటూరు అన్నా సరిపోతుంది, మనకి ఫుల్ మీనింగ్ వచ్చేస్తుంది. ఓకే, అందుకని దిస్ గణేష్ హూ ఇస్ మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ గుంటూరులో వీ హ్యావ్ అ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఒకటేమో కామాలు వచ్చాయి, రెండు ఈ హూ ఇస్ మై ఫ్రెండ్ అన్న ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. 23 I don't know why she left early. This sentence contains I don't know why she left early, a defining relative clause, a noun clause, an adverbial clause of time, a non defining relative clause. I don't know. ఓకే, ఇక్కడ వచ్చింది verb. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుదామా? I don't know what అని అడిగితే వస్తారు ఆన్సర్. వై షీ లెఫ్ట్ ఎర్లీ అన్న ఆన్సర్ వస్తుంది కదా. అప్పుడు దిస్ ఈజ్ అ నౌన్ క్లాజ్. ఐ డోంట్ నో అండి, ఈ నౌన్ ఈ వర్బ్ని తీసుకుని ఒక క్వశ్చన్ వేద్దాం. ఐ డోంట్ నో వాట్ అంటే ఐ డోంట్ నో వై షీ లెఫ్ట్ ఎర్లీ అన్నప్పుడు దాట్ ఈజ్ అ నౌన్ క్లాజ్. వాట్ ఈస్ అ నౌన్ క్లాజ్? ఈ నౌన్ క్లాజ్ అనేది ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ సబ్జెక్ట్, ఒక్కొక్కసారి ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్, ఆర్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. అండ్ జనరల్లీ అది మనకి వై, వాట్, దాట్, హౌ, వెదర్ ఇలాంటి వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది. 24 చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఎ నౌన్ క్లాజ్. ఈ నాలుగిట్లో నౌన్ క్లాజ్ ఎందులో? నౌన్ క్లాజ్ ఉంది అని చెప్పేస్తున్నాం మనం. ఓకే, సో ఒక దాంట్లో ఉంది. దేంట్లో? షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ, షీ ఆస్క్డ్ హిమ్ ఫర్ మనీ, హీ హెల్ప్డ్ హర్ మెనీ టైమ్స్, ఐ విల్ నాట్ గో దేర్. క్లాజులన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ డిపెండెంట్ క్లాజెస్. ఓకే, సో నౌన్ క్లాజ్ అంటే ఏంటి? నౌన్ క్లాజ్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం మనము? వాట్ అన్న క్వశ్చన్ని మనము వర్బ్ తర్వాత అడగాలి. ఓకే, షీ సెడ్, షీ ఆస్క్డ్, హీ హెల్ప్డ్. ఓకే, ఐ విల్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో స్టార్ట్ చేద్దాం. షీ సెడ్ వాట్? షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ. ఆన్సర్ వచ్చేసింది కదా. సో వాట్ అన్న క్వశ్చన్కి ఆన్సర్ వస్తే దాట్ ఈజ్ యోర్ noun clause. Option 1 is your answer. 25 The girl who won the competition is my cousin. This sentence contains a defining relative clause, an adverbial clause of result, a noun clause, a non-defining relative clause. హూ అని వచ్చింది అంటేనే ఇట్ ఈస్ అ రిలేటివ్ క్లాజ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఓకే, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎవరైతే కాంపిటీషన్ గెలిచారో ఆ అమ్మాయి నా కజిన్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, సో తన కాంపిటీషన్ గెలిచిన అమ్మాయి అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనకి ఈ సెంటెన్స్లో మనకి ఫుల్ మీనింగ్ రాదు. ఏ అమ్మాయి అయితే కాంపిటీషన్ గెలిచిందో తను నా కజిన్ అని చెప్పి చెప్తున్నాం. సో మనం ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ హూ తర్వాత 1 కాంపిటీషన్ అని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో దిస్ క్లాజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇంపార్టెంట్గా ఉండాలి. కామాస్ లేకపోతే హూ ఉంటే that is a defining relative clause. Option 1 is your answer. 26 He went home because he was feeling unwell. This sentence contains he went home because he was feeling unwell. ఇంటికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? ఒంట్లో బాగాలేదు కాబట్టి. నౌన్ క్లాజ్, adverbial clause of condition, defining relative clause and adverbial clause of reason. ఇంటికి వెళ్ళాడు, దిస్ ఈజ్ అ వర్బ్. ఓకే, ఎందుకు ఇంటికి వెళ్ళాడు అని రీజన్ చెప్తున్నాం. హీ వాజ్ ఫీలింగ్ అన్వెల్. వర్బ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తోంది అంటే యాడ్వర్బ్. మనం ఒక రీజన్ ఇస్తున్నాం, బికాజ్ అంటే రీజన్ కాబట్టి దిస్ ఈజ్ అ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. 27 ద ఉమెన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ అ డాక్టర్. పక్కింట్లో ఆవిడ డాక్టర్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, సో హూ అంటేనే రిలేటివ్, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. పక్కింట్లో ఉన్న ఆవిడ డాక్టర్ అనే క్లాజ్ ఏదైతే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ కామర్స్ లేవు అంటే ఏంటి? దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రిలేటివ్ క్లాజ్లో కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఓకే, కానీ ఇక్కడ డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ ఇవన్నీ నేను ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ 1 ఇట్ ఈస్ అ రిలేటివ్ క్లాజ్, బట్ ఇట్ ఈస్ అ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. 28 Sindhu who came from Guntur won the match.
హూ ఉంది, కామాలు ఉన్నాయి అంటే ఏంటి? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. సింపుల్. పెద్ద ఆలోచన కూడా ఆలోచించకుండా కూడా మనం ఆన్సర్ ఇచ్చేయచ్చు ఇప్పుడు. The car that he bought was very expensive. This sentence contains the car that he bought was very expensive. అతను కొన్న కార్ చాలా ఎక్స్పెన్సివ్. ఏ కార్ అయితే అతను కొన్నాడో అని చెప్పి దీన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. ద కార్ దట్ హీ బాట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అతను కొన్న కారు, ఈ నౌన్ని మనము డిస్క్రైబ్ చేస్తున్నాం, అది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి. ఇలా మనము డిస్క్రైబ్ చేస్తే నౌన్ని, దాట్ ఈజ్ అ అడ్జెక్టివ్ క్లాజ్. 30th, the students who studied hard passed the exam. ఎవరు ఎగ్జామ్ పాస్ అయ్యారు? ఎవరైతే పిల్లలు కష్టపడి చదివారు. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, హూ వచ్చింది, దట్ మీన్స్ ఇట్స్ ఎ రిలేటివ్ క్లాజ్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కామర్స్ కూడా లేవు అంటే ఇట్ ఈస్ అ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ ఈజ్ ఎ లాయర్. ఢిల్లీలో ఉంటే ఏంటి, యూఎస్లో ఉంటే ఏంటి? మై బ్రదర్ ఇస్ ఎ లాయర్ అని చెప్తే సరిపోతుంది కదా. సో హూ అంటే దాట్ ఈస్ ఎ రిలేటివ్ క్లాజ్. కామాలు ఉన్నాయి, అన్ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో దాట్ ఈస్ అ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. I saw a beautiful green leaf. The part of speech of the word green is preposition, noun, adverb, adjective. I saw a beautiful green leaf. లీఫ్ అనేది థింగ్, ఇట్ ఈజ్ ఎ నౌన్. ఎలాంటి లీఫ్ అంటున్నాం? గ్రీన్ లీఫ్ అంటే మనము నౌన్ని మనము డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఈ గ్రీన్ అనేది ఇట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ సపోజ్ మీకు ఎగ్జామ్లో ఐ సా అ బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్, హౌ మెనీ అడ్జెక్టివ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెంటెన్స్ అని చెప్పి అడిగితే ఏమని చెప్తారు? బ్యూటిఫుల్ లీఫ్ ఎలా ఉంది? బ్యూటిఫుల్గా ఉంది, గ్రీన్గా ఉంది. బ్యూటిఫుల్ కూడా అడ్జెక్టివే, గ్రీన్ కూడా అడ్జెక్టివే. సో దేర్ ఆర్ 2 adjectives in this sentence. 33, walking improves health. In the above sentence, walking is a present participle, a past participle, a gerund, a helping verb. పార్టిసిపుల్ గురించి మనం క్లాస్ 9 వీడియోస్లో చూసాం కూడా. జెరండ్ గురించి కూడా చూసాం. వాట్ ఇంప్రూవ్స్ హెల్త్ అని చెప్పి అంటున్నాం? ఈ వాకింగ్ అనే యాక్టివిటీ, దిస్ ఇంప్రూవ్స్ హెల్త్. ఓకే, ఇది ఒక యాక్టివిటీ, ఇది సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. దేని గురించి మాట్లాడుతున్నాం? వాకింగ్ గురించి మాట్లాడుతున్నాం. వాకింగ్ అనేది ఒక యాక్టివిటీ లాగా మాట్లాడుతున్నాం. సో వాకింగ్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సబ్జెక్ట్లో ఏముంటుంది? జనరలీ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. ఓకే, సో లేదు అంటే రెండోది, మనం సబ్జెక్ట్ లాగా సెంటెన్స్లో ఏదైతే వాడుతున్నామో అది చూడటానికి ఏమో మనకి ఒక వర్బ్ లాగా ఉంది. వాక్ అంటే ఏంటి? యాక్షన్ కదా. దాని తర్వాత మనము కంటిన్యూస్ టెన్స్ లాగా ఐఎన్జీ అని చెప్పి వాడితే, దాన్ని మనము ఒక సబ్జెక్ట్ లాగా వాడితే దాన్ని మనము జెరెండ్ అని చెప్పి అంటాం. ఓకే, సో వాట్ ఈస్ అ జెరెండ్? జెరెండ్ అన్నప్పుడు ఒక వర్బ్ ఉండాలి, దానికి ఒక ఐఎన్జీ అన్న టాక్ ఉండాలి. దీనిని మనము ఒక సబ్జెక్ట్ లాగా, ఒక నౌన్ లాగా వాడాలి. ఓకే, నౌన్ లాగా వాడుతున్నాము అని అనిపిస్తే దాట్ ఈజ్ అ జెరెండ్. ఓకే, 34, the crying baby was hungry. In the above sentence, crying is a gerund, past participle, main verb, helping verb. ఇంతకు ముందు ఎంసీక్యూని ఇక్కడ అప్లై చెయ్యకండి, అది వేరు ఇది వేరు. The crying baby was hungry. Crying is what? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? బేబీ గురించి మాట్లాడుతున్నాం. సో బేబీ ఈజ్ అ నౌన్. ఎలాంటి బేబీ అంటున్నాం? క్రయింగ్ బేబీ అని చెప్పి డిస్క్రైబ్ చేస్తున్నాం. అంటే ఈ క్రయింగ్ ఫంక్షన్ ఏంటి? ఇట్ ఈస్ వర్కింగ్, ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, క్రయింగ్ అనేది ఈ సెంటెన్స్లో మనకి ఫంక్షన్ ఏమో మనకి అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది, కానీ చూడటానికి ఎలా ఉంది? క్రై అంటే ఏంటి? ఇట్స్ అ వర్బ్, ఎందుకంటే యాక్షన్ కాబట్టి. ఓకే, ది వర్బ్ తర్వాత ఏం వచ్చింది? వర్బ్ తర్వాత ఐఎన్జీ వచ్చింది. ఓకే, వర్బ్ ప్లస్ ఐఎన్జీ వచ్చి
ఫంక్షన్ ఏమో అడ్జెక్టివ్ లాగా చేస్తే దానిని మనము పార్టిసిపుల్ అని చెప్పి అంటాం. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ అ ప్రెజెంట్ పార్టిసిపుల్. ఐఎన్జీ ఉంది కాబట్టి దిస్ ఈజ్ అ ప్రెజెంట్ పార్టిసిపుల్. ద క్రయింగ్ బేబీ వాజ్ హంగ్రీ. ఇక్కడ మనము వర్బ్ ప్లస్ ఐఎన్జీ చూసాము, కానీ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ అ నౌన్. అప్పుడు మనం దాన్ని జెరండ్ అన్నాం. వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉండి అడ్జెక్టివ్ లాగా పనిచేస్తోంది, నౌన్ని డిస్క్రైబ్ చేస్తోంది అంటే దాన్ని మనము ప్రెజెంట్ పార్టిసిపుల్ అని చెప్పి అంటాం. రీడింగ్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ రీడింగ్ ఈజ్ జెరండ్, ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, హెల్పింగ్ వర్బ్. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్? రీడింగ్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, కానీ చూడటానికి ఎలా ఉంది? రీడ్ ఏమో వర్బ్, ఐఎన్జీ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉంది, కానీ మనము సబ్జెక్ట్ నౌన్ లాగా, ఫంక్షన్ ఏమో నౌన్ లాగా ఉంది. ఓకే, సో రీడింగ్ అనేది మనం ఒక యాక్టివిటీ లాగా మాట్లాడుతున్నాం. రీడింగ్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్ అన్నప్పుడు వర్బ్ ప్లస్ ఐఎన్జీ సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఫంక్షన్ ఏమో నౌన్ లాగా చేసినప్పుడు ఇట్ ఈస్ అ జెరండ్. He is the tallest boy on dash earth. Choose the article that fits the context. A and the, no article is needed. బాగుంది కదా అని నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ అని కొట్టేకండి. జనరల్లీ మనం ఏవైతే యునీక్ ఆబ్జెక్ట్స్ లేదా ఆకాశంలో ఏవేవి మనకి రాత్రిపూట కనిపిస్తాయో సెలెస్టియల్ బాడీస్, ఓకే, అలాంటి వాటన్నిటికీ ద ఎర్త్, ద మూన్, ద సన్, ఇలాంటి వాటికి మనము ద అని చెప్పి యాడ్ చేస్తాం. ఓకే, స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం కదా, దాని గురించే మాట్లాడతాం. దర్ ఇస్ నో అదర్ ఎర్త్, ఒకటే ఉంది, అందుకని ద ఎర్త్ అని గురించి మాట్లాడతాం. ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఆన్ ద ఎర్త్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. She wants to dance at the event. The verb to dance is a finite verb, a helping verb, a non-finite verb, a transitive verb. She wants to dance at the event. ఫైనైట్ వర్బ్ అంటే ఏమో మనకి టెన్స్ కనిపిస్తుంది, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్ అలా. ఓకే, షీ వాంట్స్ ప్రెజెంట్ టెన్స్ కనిపిస్తుంది కదా, సో దిస్ ఈజ్ అ ఫైనైట్ వర్బ్. టు డాన్స్ అన్న దాంట్లో మనకి టెన్స్ అనేది కనిపించదు. ఓకే, సో టు ప్లస్ వర్బ్ కనిపిస్తే మనకి దీన్ని మనము ఇన్ఫినిటివ్ వర్బ్ అని చెప్పంటాం, లేకపోతే నాన్ ఫైనైట్ వర్బ్స్ అని కూడా అంటాం. సో ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో వీటిలలో మనకి టెన్స్ కనిపించదు. ఫైనైట్ వర్బ్స్లో టెన్స్ కనిపిస్తుంది, నాన్ ఫైనైట్ వర్బ్స్లో మనకి టెన్స్ కనిపించదు. లైక్ ఇన్ఫినిటివ్, టు ప్లస్ వర్బ్ ఇన్ఫినిటివ్ రాస్తే ఇక్కడ మనకి టెన్స్ కనిపించలేదు. లేదా సపోజ్ మనం జెరండ్ అన్నాం, జెరండ్లో కూడా ఏంటి మనం ఐఎన్జీ అని చెప్పి రాస్తాం, కానీ టెన్స్ అది కాదు, అది కంటిన్యూస్ టెన్స్ ఏం కాదు. ఇలాంటి వాటిని మనము నాన్ ఫైనైట్ వర్బ్స్ అని చెప్పి అంటాం. The broken window was repaired. The word broken is a gerund, a past participle, a finite verb and infinitive. ఇవి మనం క్లాస్ 9th వీడియోస్లో చూసాం. బ్రోకెన్, ఓకే, దేని గురించి మాట్లాడుతున్న ఈ సెంటెన్స్లో మనం విండో గురించి మాట్లాడుతున్నాం. విండో ఇస్ ఎ థింగ్, దట్ ఈస్ ఎ నౌన్. ఎలాంటి విండో గురించి మాట్లాడుతున్నాం? బ్రోకెన్ విండో అంటే దిస్ ఈస్ డిస్క్రైబింగ్ ద విండో కాబట్టి దిస్ ఈస్ ద అడ్జెక్టివ్. ఓకే, కానీ బ్రోకెన్ అనేది చూడటానికి మీకు ఏం కనిపిస్తుంది? బ్రేక్. బ్రేక్ అంటే యాక్షన్, అంటే ఏంటి? ఇట్ ఈస్ అ వర్బ్. ఓకే, ఇది మనకి బ్రోకెన్ అంటే V3 ఫామ్లో కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ పాస్ట్ పార్టిసిపల్. వర్బ్ ప్లస్ ఐఎన్జీ కనిపిస్తేమో ప్రెజెంట్ పార్టిసిపల్, వర్బ్ మనకి V3 ఫామ్లో కనిపిస్తే దట్ ఈస్ అ పాస్ట్ పార్టిసిపల్. సో పాస్ట్ పార్టిసిపల్ అన్నప్పుడు V3 ఫామ్ కనిపించాలి, కానీ ఇట్ షుడ్ వర్క్ యాజ్ అన్ అడ్జెక్టివ్. Choose the word that does not have stress. Would obtain delete tutorial. ఇప్పుడు సరిగ్గా చదువుతా, ఇందాక సరిగ్గా కావాలని చదవాలి, లేకపోతే మీకు స్ట్రెస్ తెలుస్తుందని. Would obtain delete tutorial. ఓకే, ఈ నాలుగిట్లో నాట్, దీంట్లో స్ట్రెస్ లేదు, ఎందుకంటే
ఇందులో ఓన్లీ మనకి 1 సిలబుల్ ఉంది. అందుకని చెప్పి దాంట్లో అసలు 1 సిలబుల్ ఉన్న వర్డ్స్‌లో మనకి స్ట్రెస్ అనేది ఉండదు. రెండోది ఈ వుడ్ అనేది వుడ్, క్యాన్, షుడ్, ఇన్, ఎట్ వీటన్నిటిలో జనరల్లీ మనకి స్ట్రెస్ కనిపించదు. ఎందుకంటే వీటిని మనము ఫంక్షన్ వర్డ్స్ అని చెప్పి అంటాం. ఏవైతే మనకి నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్ ఉంటాయో వాటిలల్లో జనరల్లీ 1 సిలబుల్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం వాటిలలో అవి స్ట్రెస్ కనిపిస్తుంది. వాటిలలో అబ్టైన్, డిలీట్, ట్యుటోరియల్ ఇవన్నీ కూడా మనకి కంటెంట్ వర్డ్స్ కిందకు వస్తాయి. 40. What is a correlative conjunction? What is a correlative conjunction? A word used to describe actions, a pair of conjunctions used together to join words or phrases that carry equal importance, a conjunction that connects independent and dependent clauses, a single conjunction used to indicate contrast between two statements. Correlative conjunction. Correlative. రెండు ఫ్రేజెస్ కానీ 2 వర్డ్స్ కానీ ఏవైతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటే వాటిని మనం జాయిన్ చేసేందుకు వాడే వాటిని కోరిలేటివ్ కంజంక్షన్ అని చెప్పంటాం. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, అ పేర్ ఆఫ్ కంజంక్షన్స్ యూస్డ్ టుగెదర్ టు జాయిన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ క్యారీ ఈక్వల్ ఇంపార్టెన్స్ వాటిని మనము కోరిలేటివ్ కంజంక్షన్స్ అని చెప్పంటాం. Choose the correct combination for the sentences given below. He is not healthy, he is not wealthy. దీన్ని మనం ఇప్పుడు కోరిలేటివ్ కంజంక్షన్తో మనం జాయిన్ చేయాలి. ఓకే, సో హీ ఈజ్ నాట్ హెల్దీ, హీ ఈజ్ నాట్ వెల్దీ రెండు ఈక్వల్గానే ఉన్నాయి కదా, ఏది ఎక్కువ ఏది తక్కువ ఏం లేదు. అతని దగ్గర హెల్త్ లేదు, అతని దగ్గర వెల్త్ లేదు. సో ఇలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న వాటిని మనం జాయిన్ చేసేప్పుడు కోరిలేటివ్ కంజంక్షన్స్ని వాడతాం. ఓకే, సో ఇక్కడ మనం దేనిని వాడాలి? రెండు లేవు కదా, ఇది కూడా నాట్ అంటున్నాం, ఇది కూడా నాట్ అంటున్నాం. అంటే రెండు సెంటెన్సెస్ మనకి నెగటివ్లో ఉన్నాయి, ఇది లేదు అది లేదు. ఓకే, రెండు సెంటెన్సెస్ మనకి నెగటివ్లో ఉన్నప్పుడు మనము నెయిదర్ నార్ అని చెప్పి వాడతాం. ఓకే, ఐ టెల్ యూ అగైన్. సెంటెన్స్లో నెగేషన్, రెండు సెంటెన్సెస్లోనూ మీకు నెగేషన్ కనిపించినప్పుడు నెయిదర్ నార్ని వాడాలి. హీ ఈజ్ నెయిదర్ హెల్దీ నార్ వెల్దీ అంటే అతని దగ్గర హెల్త్ లేదు వెల్త్ లేదు అని చెప్పి అర్థం. చూస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఫర్ ది సెంటెన్సెస్ గివెన్ బిలో. మళ్ళీ కోరిలేటివ్ కంజంక్షన్. షీ విల్ విజిట్ ఢిల్లీ, షీ విల్ విజిట్ ముంబై రెండు ఈక్వల్గానే ఇంపార్టెంట్ కదా. సో దీంట్లో మనం ఏది వాడాలి? షీ విల్ విజిట్ ఢిల్లీ, షీ విల్ విజిట్ ముంబై. దిస్ ఈజ్ అ పాజిటివ్ సెంటెన్స్ కదా, నాట్ అన్నదే లేదు. టూ పాజిటివ్ పాసిబిలిటీస్. ఓకే, షీ విల్ విజిట్ ఫ్యూచర్లో వెళ్తుంది అంటే వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు ఫ్యూచర్ గురించి కదా. సో ఇలా మనము రెండు ఈక్వల్ సెంటెన్సెస్ పాజిటివ్ సెంటెన్సెస్ ఉండి అందులో మనకి పాసిబిలిటీ ఉంది అన్నప్పుడు ఎయిదర్ ఆర్ అని చెప్పి వాడాలి. షీ విల్ ఎయిదర్ విజిట్ ఢిల్లీ ఆర్ ముంబై. ఆర్ విల్ విజిట్ అని మళ్ళీ రాయకూడదు. ఓకే, ఒకసారి అయిపోయింది. షీ విల్ ఎయిదర్ విజిట్ ఢిల్లీ ఆర్ ముంబై. ఆప్షన్ 2 is your answer. 43. Which sentence below uses correlative conjunctions correctly? ఎవరు కరెక్ట్గా వాడారు? అన్నిట్లోనూ ఉంది కానీ ఎవరు కరెక్ట్గా వాడారు? He is neither tired or hungry. She can either cook nor clean. Ravi is not only smart but also hardworking. They will visit both Delhi or Mumbai. ఏది కరెక్ట్గా ఉంది? హీ ఈజ్ నెయిదర్ టయర్డ్ నార్ హంగ్రీ అని చెప్పి ఉండాలి. ఆర్ అన్నారు కాబట్టి ఇది తప్పు. ఓకే, షీ కెన్ ఎయిదర్ కుక్ ఆర్ క్లీన్ అని చెప్పి ఉండాలి. నార్ అని ఇచ్చారు, ఇది కూడా తప్పు. ఓకే, దే విల్ విజిట్ బోత్ ఢిల్లీ. విల్ తర్వాత వర్బ్ వచ్చేయాలి. దే విల్ విజిట్ బోత్ ఢిల్లీ ఆర్ కాదు, బోత్ అన్నప్పుడు అండ్ రెండు వెళ్ళాలి కదా, అండ్ ముంబై అని చెప్పి రావాలి, ఇది కూడా తప్పే. ఓకే, రవి ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్
బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్. అతను రెండు స్మార్ట్ కూడా ఉంటాడు, అతను హార్డ్ వర్క్ కూడా ఉన్నాడు. అంటే ఈ సెంటెన్స్లో మనము కోరిలేటివ్ కంజంక్షన్ని కరెక్ట్గా వాడాం. 44 he said to him, is your name not Srinu? Choose the correct indirect speech form. He asked him if his name was not Srinu. He asked him if his name is not Srinu. He told him that his name was not Srinu. He asked him whether his name will not be Srinu. Indirect speech. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ కదా ఇది. క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ అన్నది ఫస్ట్ మనం చూడాలి. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అన్నది చూడాలి. ఓకే, ఈజ్ యువర్ నేమ్ నాట్ శ్రీను అంటే ఎస్ అనన్నా అంటారు, నో అనన్నా అంటారు. ఓకే, సో ఎస్ ఆర్ నో క్వశ్చన్ అన్నది మనం చూసుకున్న తర్వాత అలాంటప్పుడు మనం ఇఫ్ అన్నా రాయాలి, వెదర్ అన్నా రాయాలి. ఓకే, బికాస్ ఇవి క్వశ్చన్ కాబట్టి చెప్తున్నా. సో ఫస్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చనా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఎస్ ఆర్ నో అంటే మనకి ఇఫ్ కానీ వెదర్ కానీ రాయాలి. ఓకే, సో సెట్ అంటున్నారు, ఇక్కడేమో క్వశ్చన్ కాబట్టి వీ విల్ చేంజ్ ఇట్ టు హీ ఆస్డ్. హీ ఆస్డ్ ఆర్ హీ ఎంక్వైర్డ్ రెండు మీరు చెప్పచ్చు. ఇక్కడ ఆప్షన్స్లో ఆస్డ్ ఉంది కాబట్టి వీ విల్ గో విత్ ఆస్డ్. హీ ఆస్డ్ హిమ్ అన్నది ఫస్ట్ రాసుకోవాలి. ఓకే, హీ ఆస్డ్ హిమ్. ఇఫ్ ఫస్ట్ ప్రొనౌన్ రాయాలి, అతని పేరు కదా, యువర్ నేమ్, అతన్ని అడిగాడు నీ పేరు, అతను అంటే హిస్, హిస్ నేమ్, ఇస్ అన్నది వాజ్ అయిపోతుంది, నాట్ శ్రీను, నాట్ శ్రీను అలానే రాసుకోవాలి. హీ ఆస్డ్ హిమ్ ఇఫ్ హిస్ నేమ్ వాజ్ నాట్ శ్రీను. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 45 choose the correct reported speech of the sentence. Where are you going? He asked her. మళ్ళా క్వశ్చన్. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి, ఎస్ ఆర్ నో క్వశ్చనా కాదా. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నావు, దానికి ఆన్సర్ ఎస్ నోలో రాదు కదా. సో ఇట్ ఈస్ నాట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఓకే, సో మనకి ఇఫ్ రాదు, వెదర్ కూడా రాదు. ఓకే, సో దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ అ WH క్వశ్చన్. ఓకే, దిస్ నాట్ ఎస్ నో క్వశ్చన్, దిస్ ఇస్ అ WH క్వశ్చన్. సెంటెన్స్లో ఏం చూస్తున్నారు, ఆర్ గోయింగ్ అంటే ఏంటి, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అన్నప్పుడు మనం చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు కన్వర్ట్ చేయటం మొదలు పెడితే హీ ఆస్డ్ హర్, WH క్వశ్చన్స్లో ఎప్పుడు అది అలానే రాసుకోవాలి. హీ ఆస్డ్ హర్ వేర్, ఫస్ట్ ప్రొనౌన్ వస్తుంది, తనని అడిగాడు కదా ఆడపిల్లని, షీ. ఇస్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాస్త పాస్ట్ టెన్స్ అవుతుంది, షీ వాస్ గోయింగ్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ బికేమ్ పాస్ట్ కంటిన్యూస్. హీ ఆస్డ్ హర్ వేర్ షీ వాస్ గోయింగ్. దట్ బిట్ ఏం రాదు ఇందులో. 46 choose the correct reported speech form of the sentence. He asked, do I have to do it? మళ్ళా క్వశ్చన్. క్వశ్చన్ అనగానే ఫస్ట్ ఎస్ నోనా WH క్వశ్చన్ అన్నది చూసుకోవాలి. డూ ఐ హ్యావ్ టు డూ ఇట్, నేను చెయ్యాలా ఇది అంటే నువ్వు చేయాలి లేదా నువ్వు చేయకూడదు అంటే ఇట్ ఈస్ అ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఓకే, సో అంటే ఏంటి, మనకి ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేస్తున్నప్పుడు హీ ఆస్డ్, ఆస్డ్ అలానే ఉంచేసుకుందాము. సో హీ ఆస్డ్, ఇఫ్ ప్రొనౌన్ ఫస్ట్ రావాలి, అతను అడిగాడు కదా, ఐ బదులు అతను. ఓకే, సో హీ ఆస్డ్ ఇఫ్ హీ హ్యావ్ టు అనేది ప్రెజెంట్ టెన్స్, అది పాస్ట్ టెన్స్ అవుతుంది. హీ హ్యాడ్ టు డూ ఇట్. హీ ఆస్డ్ ఇఫ్ హీ హ్యాడ్ టు డూ ఇట్. ఆప్షన్ హీ ఆస్డ్ ఇఫ్ హీ హ్యాడ్ టు డూ ఇట్. ఆప్షన్ 2 is your answer. 47 choose the correct reported speech form of the sentence. When will we meet again? She asked me. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం, ఎస్ నో క్వశ్చన్ కాదు కదా. సో దిస్ ఈజ్ అ WH క్వశ్చన్. WH క్వశ్చన్ అన్నప్పుడు దీన్ని మనము అలానే మనం రాసుకోవాలి, మార్చకుండా అలానే రాసుకోవాలి. ఓకే, షీ ఆస్డ్ క్వశ్చన్ కదా, అందుకని అది అలానే ఉంచేసుకుందాం. సో షీ ఆస్డ్ మీ, WH అలానే రాసేసుకుందాం. వెన్ ప్రొనౌన్ ఫస్ట్ రావాలి, వి, విల్ అనేది వుడ్ అవుతుంది, వెన్ వి వుడ్ మీట్ అగైన్. ఓకే,
She asked me when we would meet again. Option 3 is your answer. 48th, choose the correct reported speech form of the sentence. Did you see that car? He asked me. ఆ కార్ చూసావా? ఎస్ నో. సో దిస్ ఈస్ అ ఎస్ ఆర్ నో క్వశ్చన్. అంటే ఇఫ్ అన్నా రావాలి, వెదర్ అన్నా రావాలి. ఓకే, సో వెన్ యూ స్టార్ట్ సాల్వింగ్ దిస్, హౌ విల్ యూ డూ ఇట్? హీ ఆస్డ్ మీ అలానే రాసుకోవటం. హీ ఆస్డ్ మీ ఆర్ హీ ఎంక్వైర్డ్ మీ అని కూడా అడగచ్చు. ఓకే, ఇఫ్ నువ్వు చూసావా అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, నన్ను అడుగుతున్నాడు. డిడ్ యూ సీ దట్ కార్ అని నన్ను అడుగుతున్నాడు. ఓకే, సో హీ ఆస్డ్ మీ, నన్ను అడిగాడు. హీ ఆస్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ past perfect seen that car. He asked me if I had seen that car. Option 1 is your answer. 49, choose the correct reported speech of the sentence. What about going for a swim? It is quite fine now. Okay, కొంచెం లాంగ్గా ఉంటుంది సెంటెన్స్, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ సెంటెన్స్లో వాట్ అబౌట్ గోయింగ్ ఫర్ ఎ స్విమ్, ఇట్ ఈస్ క్వైట్ నౌ అన్నప్పుడు మీరు చూస్తే దేర్ ఆర్ రెండు పార్ట్స్ ఉన్నాయి ఈ సెంటెన్స్లో. ఒకటేమో వాట్ అబౌట్ గోయింగ్ ఫర్ ఎ స్విమ్, ఇట్ ఈస్ క్వైట్ నౌ. రెండింటిని మనం ఇండైరెక్ట్ సెంటెన్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, స్విమ్మింగ్కి వెళ్దామా అని అడుగుతున్నాడంటే ఏంటి? సజెషన్ ఇస్తున్నాడు లేదా ప్రపోజ్ చేస్తున్నాడు వెళ్దామా అని. అలా ప్రపోజ్ అన్నది చూస్తే అసలు కనిపిస్తుంది కాబట్టి, ఇంకో దాంట్లో లేదు కాబట్టి ఇది కరెక్టే ఆన్సర్. బట్ ఎలా చేయాలి అన్నది కూడా చూడాలి కాబట్టి లెట్ us సీ హౌ టు డూ ఇట్. ఓకే, ఏమని ప్రపోజ్ చేశాడు? హీ ప్రపోజ్డ్, హీ సెడ్ బదులు హీ ప్రపోజ్డ్. ఓకే, వాట్ అబౌట్ గోయింగ్ ఫర్ ఎ స్విమ్ అనేది క్వశ్చన్ కాదు, ప్రపోజల్ అది. కాబట్టి హీ ప్రపోజ్డ్ అబౌట్, he proposed going for a swim. It is quite fine now అంటే as it is కాస్త it was అవుతుంది. Quite now అనేది then అవుతుంది. Option 2 is your answer. 50th is the last question. ఇంగ్లీష్లో ఫోనిమ్స్, కాన్సనెంట్స్, వావెల్స్ ఎన్ని ఉంటాయి? English phonemes, consonant sounds, vowel sounds are in the following order: 42, 21, 21, 40, 20, 20, 44, 24, 20, 43, 22, 21. ఫోనిమ్స్ ఏమో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 44 ఉంటాయి. కాన్సనెంట్ సౌండ్స్, ఓకే, కాన్సనెంట్స్ లెటర్స్ గురించి కాదు, సౌండ్స్ గురించి మాట్లాడుతున్నాం, 24 ఉంటాయి. వావెల్ సౌండ్స్ ఏమో 20 ఉంటాయి. Okay, thank you for watching this video.